ఒకప్పుడు ఫోన్ అనగానే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్. ఈ ఫోన్ కనెక్షన్ కోసం సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు జనం. ఒక ఇంట్లో ఫోన్ ఉందంటే నిజంగా ఆ ఇంట్లో వాళ్ళు చాలా ప్రివిలేజ్డ్. ఆ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఫోన్ నెంబర్ అడిగి వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఎమర్జెన్సీలో ఫోన్ చేయమని ఇచ్చేవాళ్ళు. అది బిఎస్ఎన్ఎల్. భారతదేశాన్ని టెలిడెన్సిటీ పెంచిన ఒక రారాజు బిఎస్ఎన్ఎల్. కానీ బిఎస్ఎన్ఎల్ ఈ రోజున రక్తం ఓడుతోంది. అసలు ఏంటి గతి? బిఎస్ఎన్ఎలే కాదు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చాలా వరకు ఇదే గతిలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అంతా మనం చూసాం ఎయిర్ ఇండియా. ఒక 2 ఏళ్ళు అయితే ఎయిర్ ఇండియా అమ్మకానికి పెట్టినా కొనటానికి ఎవరు రాలేదు. 61,000 కోట్ల అప్పులు. చివరికి టాటాస్ వచ్చారు. కానీ టాటాస్ అప్పు మొత్తం తీసుకున్నారంటే అప్పు మొత్తం కాదు, కేవలం మేము 61 కోట్లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ 100% స్టేక్ మొత్తం టాటాస్కి ఇచ్చేసింది గవర్నమెంట్. మిగతా అప్పు అంతా స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేసింది. పోనీ మనం ఎంటర్ప్రైజెసే అమ్ముతున్నాం అంటే కేవలం ఎంటర్ప్రైజెసే కాదు, అసెట్స్ కూడా అమ్ముతున్నాం. గవర్నమెంట్ మాయ చేస్తోంది. మేము ఎంటర్ప్రైజెస్ అమ్ముతున్నాం ఉంటుంది, కానీ అసెట్స్ కూడా ఇచ్చేస్తుంది అనమాట ప్రైవేట్ సెక్టర్కి. సో ఎయిర్ ఇండియా కథ పక్కన పెడితే మనం బిఎస్ఎన్ఎల్లోకి ఒకసారి వద్దాం. ఈ మహారాజా లాంటి బిఎస్ఎన్ఎల్ ఈ రోజున కుదేలవటానికి కారణం ఏంటి? అయితే గవర్నమెంట్ రీసెంట్గా 1.64 lakh crores ప్యాకేజ్ అనౌన్స్ చేసింది బిఎస్ఎన్ఎల్ రివైవల్కి. ఈ 1.64 lakh crore ప్యాకేజ్ కనుక ప్రాపర్గా వాడగలిగితే వచ్చే 5 ఏళ్లలో అంటే 2027 కల్లా బిఎస్ఎన్ఎల్ తిరిగి లాభాల బాట పడుతుందని ఒక అంచనా. అసలు బిఎస్ఎన్ఎల్కి లాస్ట్ టైం లాభం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2008-09 ఫైనాన్షియల్ ఇయర్లో. లాస్ట్ 13 సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ఎల్ పూర్తిగా నష్టాల్లోనే ఉంది. దాదాపు లాస్ట్ 13 సంవత్సరాల నష్టం చూసుకుంటే 1.02 ట్రిలియన్ రూపీస్. ఎంత దారుణమైన అంశం చూడండి. బిఎస్ఎన్ఎల్ అంటే భారతదేశంలో టెలిడెన్సిటీ పెరుగుతుంది, ఫోన్లు వాడేవాళ్ళు పెరుగుతున్నారు, కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం నష్టాల బాటలో ఉంది గత 13 సంవత్సరాల నుంచి. దీనికి కారణాలు ఏంటి? అసలు ఏంటి బిఎస్ఎన్ఎల్ కథ? కొన్నిసార్లు మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా రూరల్ టెలిడెన్సిటీ, ముఖ్యంగా రూరల్ వైర్ లైన్ అంటే వైర్లెస్ కాకుండా వైర్ లైన్ కనెక్టివిటీలో ఇప్పుడు కూడా బిఎస్ఎన్ఎల్ దిక్కు. రూరల్ ఇండియాలో ఫోన్ అంటే వైర్ ఉండే ఫోన్ కనెక్టివిటీకి బిఎస్ఎన్ఎల్ రారాజు అనమాట ఈ రోజు కూడా. కానీ రోజు రోజుకి బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ బేస్ పడిపోతుంది. అందరూ బిఎస్ఎన్ఎల్ ఫోన్లోంచి ఇతర కనెక్షన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసు ఇండియాలో ప్రైవేట్ ప్లేయర్స్ ఈ జియో కానీ, మేజర్గా ఇప్పుడు జియో వల్లే అందరికి పెద్ద దెబ్బ. జియో తీసుకోండి, భారతీ ఎయిర్టెల్ తీసుకోండి, వోడాఫోన్ ఐడియా తీసుకోండి. ఈ 3 ప్రైవేట్ ప్లేయర్స్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్. అండ్ ఒక పక్క బిఎస్ఎన్ఎల్. సో ఇంతకుముందు అంటే దాదాపు మనం చూస్తే ఒక 15 సంవత్సరాల క్రితం మార్కెట్ షేర్ బిఎస్ఎన్ఎల్ది ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారో 2005 ఆ టైంలో, 2005 అనేది టెలికాం సెక్టర్కి ఒక ల్యాండ్ మార్క్ ఇయర్, వాటర్ షెడ్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఆ టైంలో ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారనమాట. ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ షేర్ దాదాపు 21%, 22% ఉండేది. ఇప్పుడు అది 10%కి పడిపోయింది. 10% మార్కెట్ షేర్ బిఎస్ఎన్ఎల్ది. మిగతా 90% ఈ మూడిటిది, జియో కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ ఐడియా కానీ. అంటే ఒకసారి చూసుకోండి, అసలు జియో వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ బాగా అన్ని టెలికాం సెక్టర్స్తో పాటు, అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్తో పాటు బిఎస్ఎన్ఎల్ కూడా గట్టి దెబ్బ తగిలింది. జియో చేసిన మాయ అంటే త్రో అవే ప్రైజెస్కి, చాలా చీప్ కాస్ట్కి మార్కెట్ని ఆక్యుపై చేసింది. ఇది క్యాపిటలిజంలో ఒక పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. అంటే ప్రిడేటర్ ప్రైజింగ్ ఫస్ట్లో అంటే ఇనీషియల్ డేస్లో చాలా తక్కువ ప్రైజ్కి, అసలు చీప్ కాస్ట్కి, నష్టాలకు కూడా ఆఫర్లు ఇచ్చేసేసారు. సంవత్సరం మొత్తానికి 300 రూపాయలు, 400 రూపాయలతో డేటా దగ్గర నుంచి మొత్తం అన్నీ ఫ్రీగా ఇచ్చేసారు. అట్లాంటి టైంలో ప్రతి ఒక్కరికి ఆశ పుట్టుద్ది కదా, అంత తక్కువకి సంవత్సరం మొత్తం యాన్యువల్ ఆఫర్లు వస్తుంటే అందరూ జియోకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గతి ఏంటి? బిఎస్ఎన్ఎల్ కాదు, ఎయిర్టెల్ కానీ, మన వోడాఫోన్ ఐడియా కానీ, ఇవన్నీ పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. ఎయిర్టెల్ ఓనర్ ఒకసారి చెప్తుంటే నేను విన్నాను, భారత్ ఎయిర్టెల్ ఓనర్ అనమాట. భారతదేశంలో చీపురు కట్టలు ఇంకే బిజినెస్ చేసుకునే బెటరు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కన్నా అంటే అంత దారుణంగా నష్టపోయింది టెలికాం సెక్టర్. అప్పులు కూడా కట్టలేకపోయారు, గవర్నమెంట్ చెల్లించాల్సిన రాయల్టీ కూడా కట్టలేకపోయారు. ఇలాంటి పరిస్థితిలో అందరూ ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ అయితే ఇంకా దారుణమైన పరిస్థితి అనమాట. సో బిఎస్ఎన్ఎల్కి లాస్ట్ 13 సంవత్సరాల నుంచి ప్రాఫిట్ లేవు, అది చూసాం. అండ్ 2005-06 సంవత్సరంలో 21% మార్కెట్ షేర్ ఉండేది బిఎస్ఎన్ఎల్. ఇప్పుడు దాదాపు అది 10%కి తగ్గిపోయింది. బిఎస్ఎన్ఎల్లో సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పర్ మంత్
ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి వచ్చే రెవెన్యూస్తో కంపేర్ చేసుకుంటే పర్ యూజర్ పర్ మంత్ బిఎస్ఎన్ఎల్లో చూస్తే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పర్ మంత్ అనేది ఒక్కొక్క సబ్స్క్రైబర్కి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 2.5% తక్కువ. అంటే అర్థం చేసుకోండి, చాలా దారుణంగా తక్కువ రెవెన్యూస్ వస్తున్నాయి. 2006 సంవత్సరంలో మనం చూస్తే బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ 40,000 crores ఉంటే 2022లో 19,000 కోట్లే ఉంది. అంటే 16 ఏళ్ళకి సగం అయిపోయింది అనమాట రెవెన్యూ ఆల్మోస్ట్. అండ్ ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రైల్వేస్ కన్నా ఎక్కువ ఉండేదంట. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అప్పుల బారు, అంటే 20,000 19,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ వస్తుంది, ఖర్చులేమో 30,000 40,000 కోట్లు అయిపోయాయి. దాంతో ప్రతి సంవత్సరానికి బిఎస్ఎన్ఎల్కి ఇది తలకెత్తలేని భారంలా తయారైందనమాట. ఇక్కడ 2019లో గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి ఒక ప్యాకేజ్ ఇచ్చింది, విఆర్ఎస్ ప్యాకేజ్. దాదాపు 1,50,000 మంది ఉండే ఎంప్లాయీస్ మనం చూస్తే కనుక 1,80,000 మంది బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు 2018లో. అది ఇప్పుడు దాదాపు 62,000-63,000 వచ్చారనమాట. ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ పెట్టే ఖర్చులో 40% ఎంప్లాయీ బెనిఫిట్స్కి అయిపోతుంది. ఎంప్లాయీకి అయ్యే ఖర్చుకే 40% అయిపోతుంది. ఇది ఏ ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కన్నా కూడా ఎక్కువ అంట. సో ఎంప్లాయీస్కి అయ్యే ఖర్చు కానివ్వండి, రెవెన్యూ లాసెస్ కానివ్వండి, సబ్స్క్రైబర్ బేస్ లూజ్ అవటం కానివ్వండి, ఇవన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ని ముంచేశాయి, తలకు మించిన భారం అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే బిఎస్ఎన్ఎల్ కనుక మంచి ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ రివైవ్ అవుతుంది అని. అయితే రివైవ్లో లాభాలు చూసుకోవాలా, సోషల్ ఆబ్లిగేషన్ చూసుకోవాలా? రూరల్ హౌస్ హోల్డ్స్కి తక్కువ ఖర్చుకి టెలిడెన్సిటీ పెంచుతూ ఇవ్వాలా. టెలిడెన్సిటీ అంటే మీకు తెలిసిందే కదా, ప్రతి 100 మందికి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి దాన్ని టెలిడెన్సిటీ అంటారు. అసలు భారతదేశంలో ఒక రోజున టెలిడెన్సిటీ పెరగడానికి కారణం బిఎస్ఎన్ఎల్. కానీ అట్లాంటి బిఎస్ఎన్ఎల్ ఈ రోజున ఇంత దారుణమైన స్థితిలో ఉందన్నమాట. సో బిఎస్ఎన్ఎల్ ఇప్పటికి 2 ఆప్షన్స్: ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా పనిచేయాలా, లేకపోతే గవర్నమెంట్ లాగా బిఎస్ఎన్ఎల్ చెత్తకిలిబడి కూర్చోవాలా. రెండోది, ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ 5Gలోకి వెళ్ళిపోయారు, ట్రయల్స్ కూడా అయిపోయి 5Gలోకి ఎంటర్ అవుతున్నారు. బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4G టెక్నాలజీకే డబ్బులు సరిగ్గా లేవు. ఇప్పుడు 1.64 lakh crore ప్యాకేజ్లో 44 కోట్లు 4G వాటికి రిఫార్మేషన్కే డబ్బులు సరిపోతున్నాయి అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ లాగానే అక్కడ లెథార్జీ కానీ, ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఎంప్లాయీస్ కాంప్లజెన్సీ కానీ, తీవ్రమైన ఖర్చులు కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీతో పక్కన పెడితే బిఎస్ఎన్ఎల్ ఈ రోజున గవర్నమెంట్కి అది ఓన్ కంపెనీ కదా. ఇప్పుడు ఇది నష్టాల బారిలో పడితే ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన ఐటీ మినిస్టర్ ఒక మాట చెప్పారు, అశ్విన్ వైష్ణవ్ ఒక మాట అన్నారనమాట. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అందరికి ఒక వార్నింగ్ ఇచ్చారు, పర్ఫార్మ్ ఆర్ పెరిష్. మీకు 24 months టైం ఇస్తున్నాను, కాంప్లసెంట్గా ఉండకండి, కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేసే వాళ్ళకి ఇక్కడ స్థానం ఉంటుంది, లేకపోతే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేశారు. సో ఇంత ఘాటుగా ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ మీద రియాక్ట్ అవటం కూడా మనకు చూస్తున్నాం అనమాట. ఓవరాల్గా బిఎస్ఎన్ఎల్ రివైవ్ అవుతుందా అవదా? చాలా క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. ఎయిర్ ఇండియాని చూసాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ చూస్తున్నాం, తర్వాత ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చూస్తున్నాం. ఓవరాల్గా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల ఈ పరిస్థితి ఏంటి, దీనికి కారణం ఎవరు, దీన్ని ఇంకా కొన్నాళ్ళు పోతే రైల్వేస్ నమ్మేస్తారేమో, అలాంటి పరిస్థితే కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా గవర్నెన్స్లో మార్పులు రావాలి, గవర్నెన్స్ స్ట్రక్చర్లో మార్పులు రావాలి, ప్రైవేట్ మోడల్స్ ఖచ్చితంగా రావాలి, గవర్నమెంట్లోనే కాంప్లసెన్సీ పోవాలి.